अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। सेंट एंटोनियोस सीबीएसई स्कूल में दूसरी सालाना तकरीब शानदार अंदाज में मुनक्किद। संगारेड्डी जिले के सदाशिवपेट शहर में वाक़ सेंट एंटोनियोस सीबीएसई स्कूल में दूसरी सालाना तकरीब निहायत शानदार तरीके से मुनक्किद की गई। इस मौके पर स्कूल का माहौल तलबा के जोश व खरोश से भरपूर नजर आया। तकरीब के मेहमान खसूसी स्कूल के चेयरमैन एंटोनी रेड्डी थे, जिन्होंने चिराग रोशन करके प्रोग्राम का आगाज़ किया। उन्होंने तलबा की सलाहियतों की भरपूर सताइश करते हुए कहा कि तालीम के साथ साथ हुनर की तरक्की भी बेहद ज़रूरी। प्रिंसिपल आनंद रेड्डी ने स्कूल की तालीमी तरक्की और कारकर्दगी पर रोशनी डाली। ఈరోజు సెంట్ ఆంథోనీస్ హై స్కూల్ సిబిఎస్ఈ సదాశివపేటలో యాన్యువల్ డే మరియు గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఉద్భవ్ 2.20 ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్. మా ఉద్దేశం ఏంటి అంటే కేవలం పాఠశాలలో బుక్స్తో కాకుండా, అంటే పాఠ్యాంశంతో కాకుండా మిగతా లైఫ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేయాలి అనేది ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా పిల్లలకి క్రిటికల్ థింకింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, రెసిలియన్స్, సో ఇలా లైఫ్ స్కిల్స్ని నేర్పడంలో మేము ఎంతో ముందు ఉన్నాము, ఇంకా ముందు ఉంటామని ఆశిస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరిగినందుకు ప్రత్యేకంగా మా పాఠశాల విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నా నమస్మాంజలు. అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా ఈ పాఠశాల ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్ మరియు టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే కేవలం క్లాస్ రూమ్లో జరిగే విద్యాబోధన కాకుండా దానితో పాటు రాబోయే రోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో కావాల్సిన ముఖ్యాంశాలు మేము పిల్లలకి ఇవ్వాలని ఇస్తూ ఉన్నాము. దీని ద్వారా రాబోయే రోజుల్లో వీళ్ళు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చక్కటి భవిష్యత్తుకి పునాది వేసుకోవచ్చు. ఈ పునాదిని వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరియు ఇలాంటి పునాదులు వేయడంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యమైనది. మా సహకారం ఎల్లవేళలా మేము తల్లిదండ్రులని శాసిస్తూ, మరియు ముఖ్యంగా మేము కూడా రాబోయే రోజుల్లో విద్యలో ఎలాంటి మార్పులు వస్తున్నాయని గమనిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తూ పిల్లలకు అందిస్తామని ఆశిస్తూ ఉన్నాం. సో మనకి సదాశివపేటలో సెంట్ ఆంథోనీస్ సిబిఎస్ఈ, సంగారెడ్డిలో విద్యానగర్ సెంట్ ఆంథోనీస్, మరియు గణేష్ నగర్లో సెంట్ పీటర్స్ సిబిఎస్ఈ, అలానే మల్కాపూర్లో సెంట్ జేవియర్స్, ఈ 4 పాఠశాలల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్సే, ఇలాంటి కార్యక్రమాలే జరుగుతూ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూసినట్టయితే మా ఉద్దేశం ఒకటి, నైపుణ్యాలని అంటే స్కిల్స్ని పిల్లల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే కేవలం మార్కుల ద్వారా విద్యాబోధన జరిగితే సరిపోదు. ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో స్కిల్స్ చాలా అవసరం. ప్రత్యేకమైన స్కిల్స్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత రెసిలియన్స్, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్, తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు సమస్యలను ఎదుర్కొనే విధానం, ఆ విధానం నేర్పకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు తట్టుకోవడం కష్టం. కాబట్టి వీటికి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఎకనామిక్స్తో పాటు వీటికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ ప్రాముఖ్యత ఖచ్చితంగా ఈరోజు మీరు చూస్తున్నారు. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, వాళ్ళ యొక్క క్యూరియాసిటీ, వాళ్ళ యొక్క రెసిలియన్స్ ఏ విధంగా స్టేజ్ మీద పర్ఫామ్ చూశారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లల్ని మేము చూసాము, వాళ్ళు గత 7 సంవత్సరాల నుంచి సదాశివపేట స్కూల్లో నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ని ఈరోజు ప్రదర్శన చేశారు, కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఈ కాన్ఫిడెన్స్ ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ మీ యొక్క సహకారాన్ని కోరుతున్నాను. ధన్యవాదాలు. సరే, ఇది వచ్చింది. కొంతమంది చదువు ముఖ్యం అంటారు. చదువుతో పాటు విద్యతో పాటు చదువు ఒకటే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, అంటే గత 30-40 సంవత్సరాల కింద నిజంగా తీసుకున్నట్టయితే చదువుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వరల్డ్, అంటే టెక్నాలజీ ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందుతుందో చదువు ఒకటే సరిపోదు. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కావాలి. ఎందుకంటే చదువుకున్నప్పుడు మనము ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోలేము. ఒక్కోసారి మనం ఎక్కడో దగ్గర మనం వీక్ అయిపోతాం, అంటే సమస్యను పరిష్కరించలేక బాధపడుతూ ఉంటాం.
కానీ లైఫ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, అంటే విద్యార్థులు ఎప్పుడైతే క్యూరియాసిటీ పెంచుకొని క్రిటికల్ థింకింగ్, ఆ సామర్థ్యాలను అంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే లీడర్షిప్, అంటే ఎక్కడైతే నేను చేయలేనో చేయగలుగుతారని ఒక నమ్మకం కలిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళంతటి వాళ్ళు ముందుకెళ్ళి ఎక్కడ సమస్య వచ్చినా పరిష్కరించుకొని ముందుకు సాగలేదు. ఇది కేవలం ఒక పాఠశాలలో పాఠ్యపుస్తకాల్లో ఉన్న సబ్జెక్ట్ వల్ల కాదు. ఇది ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఆ పాఠాంశంతో పాటు లెసన్స్తో పాటు వీళ్ళు స్కిల్స్ నేర్చుకుంటారు. స్కిల్స్ ఎప్పుడు వస్తాయి? ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నెరవేర్చినప్పుడు, ఆటల పోటీలు నిర్వహించినప్పుడు, కాంపిటీషన్స్ జరిపినప్పుడు వస్తాయి. కాబట్టి ఒక స్కూల్కి కావాల్సింది ఏంటంటే కేవలం క్లాస్ రూమ్లో పాఠాలు బోధించడమే కాదు, దానితో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు జరగాలి, దాంతోపాటు డిబేట్ జరగాలి. అది జరగడానికి కావాల్సిన ఆసక్తిని వాళ్ళు క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేసిన రోజే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి.